హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే, ఒక సెంటెన్స్ బదులు ఒక వర్డ్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాము. ఇప్పుడు చూడండి, యాంకర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ప్రజెంట్స్ ఏ రేడియో ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్. పర్సన్ హూ ప్రజెంట్స్ రేడియో ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఏ పర్సన్ హూ ప్రజెంట్స్ రేడియో ఆర్ టీవీ ప్రోగ్రామ్ అని చెప్పాం కదా, యాంకర్ అని చెప్తాం. అంటే ఈ మొత్తం సెంటెన్స్ని ఈ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హోప్ మీకు అర్థమైనట్టుంది. ఏంటంటే ఒక హోల్ సెంటెన్స్ని ఒక పదంతో రీప్లేస్ చేయడాన్ని దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. ఇవి మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఇట్లా ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే మీకు పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేయమంటే మేము అది ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మీకు ఎలా కావాలనేది కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేవి చేద్దాం. సో ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కొన్ని తెలుసుకుందాము. సో యాంకర్ అంటే ఏమనుకున్నాం? ఏ పర్సన్ ప్రజెంట్స్ రేడియో ఆర్ టీవీ ప్రోగ్రామ్. ఆ పర్సన్ని యాంకర్ అని ఒక వర్డ్తో మనం రీప్లేస్ చేసి ఎవరికైనా చెప్పేటప్పుడు యాంకర్ అని చెప్తాం. అంతేగాని ఈ సెంటెన్స్ అంతా మనం యూజ్ చేయం. అలా ఈ వర్డ్స్ తెలియడం వల్ల ఏమవుతుందంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా మనం ఒక ఎస్సే కానీ ఏమైనా రాసేటప్పుడు యాంకర్ అని రాసేస్తాం. అప్పుడు మనకి వర్డ్ కౌంట్ అనేది మిగులుద్ది. ఇప్పుడు 250 వర్డ్స్ రాయమన్నారు అనుకోండి ఒక ఎస్సే రైటింగ్కి, అక్కడ మనం ఇది రాస్తే ఒక 6-7 వర్డ్స్ వేస్ట్ అయిపోతాయి. సో అలాంటి కండిషన్లో మనం యాంకర్ అని ఒక వర్డ్ రాసేస్తే మనకు ఒక వర్డ్తో సరిపోతుంది. సో అలాంటి వన్ వర్డ్స్ ప్రొఫెషన్ని డినోట్ చేసే వర్డ్స్ మనం ఈరోజు కొన్ని చూద్దాం. మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఎక్కువ ఎస్ఎస్సి వాళ్ళు రిపీట్ చేసిన వర్డ్సే నేను తీసుకున్నాను. సో మీకు అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? వన్ హూ స్టడీస్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్కైండ్. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలా అభివృద్ధి చెందాడు, ఒక్కొక్కటి ఎలా కనిపెట్టాడు అని మనిషి గురించి స్టడీ చేసే ఆయన్ని, అసలు మనిషి ఎవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని స్టడీ చేసే ఆయన్ని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ కూడా కొన్ని రూట్ వర్డ్స్ నుండి తీసుకున్నాయి అన్నమాట. చూడండి, ఇది ఆంథ్రోపాలజిస్ట్. యాంథ్రోప్ అంటే మ్యాన్కైండ్. యాంథ్రోప్స్ అంటే మ్యాన్కైండ్. యాంథ్రోప్స్ అంటే మ్యాన్కైండ్. అంటే ఇక్కడ చూడండి, యాంథ్రోలాజిస్ట్ అంటే లాజీ ఆలజీ అని అంటే అది స్టడీ. ఇప్పుడు జువాలజీ, బయాలజీ, సెసిమాలజీ అని వింటూ ఉంటాం. ఇక్కడ ఏంటి? జువాలజీ. జూ అంటే ఏంటి? యానిమల్స్ గురించి స్టడీ చేసేదాన్ని జువాలజీ అంటాం. బయాలజీ అంటే ప్లాంట్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమైతే ఉంటాయో వాటి గురించి స్టడీ చేసేదాన్ని బయాలజీ అంటాం. సెసిమాలజీ అనే సెసిమ్ అనే వర్డ్ ఏంటంటే ఎర్త్క్వేక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ రూట్ వర్డ్స్. ఈ రూట్ వర్డ్స్ని మనం డిఫరెంట్ వర్డ్స్తో అటాచ్ చేసి దానికి ఒక మీనింగ్ అనేది తీసుకొచ్చారనమాట. సెసిమాలజీ అంటే ఎర్త్క్వేక్స్ రిలేట్ అయింది. సో ఆలజీ అంటే స్టడీ, అంటే ఎర్త్క్వేక్ గురించి స్టడీ చేసేదాన్ని సెసిమాలజీ అంటాం. ఈ సెసిమ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొక వర్డ్ కూడా దీనికి రిలేట్ అయి ఉంటుంది. ఇవన్నీ రూట్ వర్డ్స్. ఇవి తెలిస్తే మనకి ఆన్సర్ తెలియకపోయినా మనం గెస్ చేయొచ్చు అనమాట. సెసిమో అని మనకి ఎక్కడైనా కనిపిస్తే మనం ఓకే ఇది ఎర్త్క్వేక్కి రిలేట్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆంథ్రోప్స్ అంటే మ్యాన్కైండ్. ఈ ఆంథ్రోప్స్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా మనకి మ్యాన్కైండ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఆంథ్రోప్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము.
ఆంథ్రోపాయిడ్ రిజంబ్లింగ్ ఏ మ్యాన్. ఒక మనిషిలాగా ఉండేదాన్ని ఆంథ్రోపాయిడ్ అంటాం. ఇక్కడ ఆంథ్రో అంటే మ్యాన్ కాబట్టి పాయిడ్ రిజంబ్లింగ్, మనిషిలాగా ఉండేదాన్ని రిజంబ్లింగ్ ఏ మ్యాన్. ఆంథ్రోపిక్ pertaining or dealing with mankind. మ్యాన్కైండ్తో డీల్ చేసేదాన్ని ఆంథ్రోపిక్ అంటాము. సో మీకు ఈరోజు ఒక రూట్ వర్డ్ తెలిసింది ఏంటి? ఆంథ్రోపోస్ అంటే మ్యాన్కైండ్. ఆలజీ మన స్టడీ, మనం రోజు రెగ్యులర్గానే యూజ్ చేస్తాం. జువాలజీ, బయాలజీ అని యూజ్ చేస్తాం, కానీ మనకి ఆ మీనింగ్ ఏంటో తెలియదు. ఇప్పుడు మనం స్టడీ ఆఫ్ యానిమల్స్ అని రాయవసరం లేదు, డైరెక్ట్ జువాలజీ అని రాసేయచ్చు, దాంట్లోనే మీనింగ్ వచ్చేస్తుంది. బయాలజీ అని డైరెక్ట్గా రాసేయచ్చు. సిసిమాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ అని రాయవసరంలా, ఓన్లీ సిసిమాలజీ. ఇలా వేరియస్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కువగా యూజ్ చేసే వర్డ్సే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా మీరు అడిగితే ఇవే ఎక్కువగా యూజ్ చేసే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కావాలిస్తే టైం ఉంటే మనం అప్పుడు ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, టఫ్గా ఉన్నాయి తవ్వచ్చు చూద్దాం. సో నెక్స్ట్ ఆంథ్రోప్ అంటే ఏంటో తెలిసింది. ఆలజిస్ట్ అంటే ఏంటిది? జిస్ట్ అంటే ఏంటంటే వన్ హూ స్టడీస్ అనమాట. ఈ జిస్ట్ వస్తే అదే ఆంథ్రోపాలజీ అని అంటే స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్. అది ఆంథ్రోపాలజిస్ట్ అని వస్తే వన్ హూ, ఆ పర్సన్ని ఆంథ్రోపాలజిస్ట్ అంటాం, ఆ స్టడీని ఆంథ్రోపాలజీ అంటాము. సో నెక్స్ట్ ఆస్ట్రోనాట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ట్రావెల్స్ ఇన్ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్ అంటాం. ఇది మనకు తెలిసిన వర్డే, స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటాము. నెక్స్ట్ క్యాలీగ్రాఫిస్ట్. క్యాలీ పక్కన పెట్టండి. గ్రాఫ్ అనే దాన్ని గ్రాఫిక్స్ అనే రూట్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ గ్రాఫ్ అనేది అంటే విచ్ రైట్స్. గ్రాఫైట్, మనం గ్రాఫైట్ అని యూజ్ చేస్తాం. మన పెన్సిల్లో యూజ్ చేసేది గ్రాఫైటే కదా, అంటే ఆ గ్రాఫైట్ అనేది దాంతో రాయగలుగుతున్నాం, సో దాన్ని గ్రాఫైట్ అంటున్నాం. ఏ సబ్స్టెన్స్ ఆర్ ఏదన్నా రైటింగ్కి సంబంధించిన దాన్ని మనం గ్రాఫ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. క్యాలీగ్రాఫిస్ట్ అంటే ఏ పర్సన్ హూ రైట్స్ బ్యూటిఫుల్ రైటింగ్. అందంగా రాస్తారు కదా, అంటే నాకు అంత బాగా రాదు, కానీ అందంగా రాసే వాళ్ళని క్యాలీగ్రాఫిస్ట్ అంటారు. దీన్ని మళ్ళీ క్యాలీగ్రఫీ అని కూడా రాసుకోవచ్చు. క్యాలీగ్రఫీ ఏంటి? అందంగా రాయడాన్ని క్యాలీగ్రఫీ అంటాము, రాసే వాళ్ళని క్యాలీగ్రఫిస్ట్ అంటాం. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐఎస్టీ అంటే ఆ చేసే పర్సన్ని మనం ఆ పర్సన్ గురించి చెప్తున్నట్టు అనమాట. క్యాలీగ్రఫీ అంటే ఆ స్టడీని, క్యాలీగ్రఫీ అందంగా రాసే ఆ ప్రక్రియని క్యాలీగ్రఫీ అంటారు. సో ఇది గ్రాఫైట్. గ్రాఫిక్స్ మీనింగ్ ఏంటంటే రైటింగ్ అని. గ్రాఫైట్ మనకు తెలుసు, పెన్సిల్లో యూజ్ చేస్తాం. క్యాలీగ్రఫీ. నెక్స్ట్ ఇంకొన్ని వర్డ్స్ చూద్దాము. గ్రాఫాలజిస్ట్, క్యాలీగ్రఫీ చూసాము. క్యాకోగ్రఫీ, తర్వాత ఫోనోగ్రఫీ, కార్డియోగ్రఫీ, ఇవి డిఫరెంట్ వర్డ్స్ అనమాట. గ్రాఫ్ దానికి సంబంధించినవి. గ్రాఫాలజిస్ట్ ఆ రైటింగ్, ఆ ప్యాటర్న్స్ గురించి చెప్పే వాళ్ళని గ్రాఫాలజిస్ట్ అంటాం. మనం ఎట్లా రాస్తున్నాము, కొంతమంది మన రైటింగ్ బట్టి మన బిహేవియర్, మన మెంటాలిటీ ఏంటో చెప్పగలుగుతారు.
వాళ్ళని గ్రాఫాలజిస్ట్ అంటాం. అంటే ఇక్కడ రైటింగ్ని స్టడీ చేస్తున్నారు వాళ్ళు, సో వాళ్ళని గ్రాఫాలజిస్ట్. క్యాకోగ్రఫీ అంటే క్యాకో అనేది బ్యాడ్ అని అర్థం. బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, ఇంకా దారుణమైన హ్యాండ్ రైటింగ్, ఎవరికి అర్థం కాని హ్యాండ్ రైటింగ్. గ్రాఫ్ అంటే రైటింగ్ అనుకున్నాం కదా, క్యాకోగ్రఫీ. క్యాకో అనే వర్డ్ బ్యాడ్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యాకో అంటే బ్యాడ్ అని. తర్వాత ఫోనోగ్రఫీ అంటే సౌండ్ సిస్టమ్ని, సౌండ్స్ని రీడ్ చేసేవాళ్ళు, ఎలా ఉంది సౌండ్, ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి, వాటి గురించి స్టడీ చేసే వాళ్ళని ఫోనోగ్రాఫ్. ఆ స్టడీని ఫోనోగ్రఫీ అంటారు. స్టడీ చేసే వాళ్ళని యాజ్ యూజువల్గా ఫోనోగ్రాఫిస్ట్. ఫోన్ అంటే సౌండ్, వాయిస్, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం టెలిఫోన్ అంటాం, అంటే టెలిఫోన్. టెలిఫోన్ అంటే టెలి అంటే డిస్టెన్స్ అని అర్థం. టెలి అంటే డిస్టెన్స్. మీకు రాసుకోవచ్చు టెలిపతి, టెలిఫోన్, ఇలా టెలి అనే దీని గురించి మనం మళ్ళీ ఈ టెలి వర్డ్ గురించి కూడా మళ్ళీ మనం తెలుసుకుందాము. ప్రస్తుతానికి మనకి ఫోన్ అంటే ఏమని తెలుసు, సౌండ్, వాయిస్ అని తెలుసు. గ్రాఫ్ అంటే రైటింగ్ అని తెలుసు, స్టడీ అని తెలుసు. సో ఫోనోగ్రఫీ ఆ సౌండ్ వచ్చే ఫ్రీక్వెన్సీని బట్టి స్టడీ చేసే వాళ్ళని, స్టడీ చేసే సిస్టమ్ని ఫోనోగ్రఫీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్. టెలిఫోన్ అంటే ఆ సౌండ్, దూరం నుంచి మనకి సౌండ్ అనేది డిస్టెన్స్. టెలి అంటే డిస్టెన్స్, దూరం నుంచి వచ్చేదాన్ని, అది ఆ సౌండ్ని రిసీవ్ చేసుకోవడానికి, పంపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని టెలిఫోన్ అంటాం. కార్డియోగ్రఫీ. కార్డియో అంటే హార్ట్కి సంబంధించింది. కార్డియాలజిస్ట్ అంటాం. కార్డియాలజిస్ట్ అంటే ఎవరైతే మన హార్ట్కి సంబంధించిన స్టడీ చేస్తారో, లేదంటే వాటి ఫంక్షనింగ్ ఎలా ఉందో చూస్తారో వాళ్ళని కార్డియో అంటే హార్ట్, మన గుండెకి సంబంధించిన. కార్డియోగ్రఫీ అంటే ఆ ఫంక్షనింగ్, ఆ లబ్డబ్ అనే సౌండ్, వాటి అన్నీ ఒక ప్యాటర్న్లో మనకి గ్రాఫ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటిని కార్డియోగ్రఫీ అంటాము. అది మనకి హార్ట్ కనెక్ట్ చేస్తే అవి ఒక సిస్టంలో ఒక ప్యాటర్న్లో వస్తూ ఉంటాయి కదా, దాన్ని కార్డియోగ్రఫీ అంటాము. అది చేసే వాళ్ళని కార్డియోగ్రాఫాలజిస్ట్ అంటాము. అది చదివే వాళ్ళని, హార్ట్ గురించి చదివే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటాము. సో ఇది గ్రాఫిస్ట్. మనకి ఇక్కడ చాలా వర్డ్స్ వచ్చాయి. గ్రాఫ్ అంటే ఏంటో తెలిసింది, కోకో అంటే ఏంటో తెలిసింది, ఫోన్ గురించి తెలిసింది, కార్డియో అంటే ఏంటో తెలిసింది, ఆలజిస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో టెలి అంటే ఏంటో కూడా తెలిసింది. ఇది మనం ఎక్కడ వర్డ్ తీసుకున్నాం, మనం క్యాలిగ్రాఫిస్ట్ తీసుకున్నాం. మనకి ఇక్కడ ఎన్ని వర్డ్స్ వచ్చాయి, దాదాపు 10 వర్డ్స్ దాకా వచ్చాయి. సో మనకి రూట్ వర్డ్ తెలిస్తే, మనకి అది ఒరిజినల్ మీనింగ్ తెలియకపోయినా పలానాది అయ్యి ఉండొచ్చు అనే ఒక గెస్ అయితే చేయొచ్చు. ఇదన్నమాట క్యాలిగ్రాఫిస్ట్, ఏ పర్సన్ హూ రైట్స్ బ్యూటిఫుల్ రైటింగ్. తర్వాత కార్టోగ్రాఫర్, వన్ హూ డ్రాస్ మ్యాప్స్ గీసే వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటాం. కొరియోగ్రాఫర్ మనకు తెలుసు, డ్యాన్స్ ఎలా చేయాలి ఏంటి మూమెంట్స్ అన్నీ కంపోజ్ చేసే వాళ్ళని కొరియోగ్రాఫర్ అంటాం. చేసే వాళ్ళని డాన్సర్ అంటాం. ఈ కొరియోగ్రాఫర్ ఏం చేస్తాడు, జస్ట్ మన జోడీ షోలో జస్ట్ ఇట్లా చేయాలి అని కంపోజ్ చేసి కంటెస్టెంట్స్తో చేయిస్తాడు, అతన్ని కొరియోగ్రాఫర్ అంటాం. ఇది మనకు తెలిసిందే, ఈ వర్డ్ మనకు తెలిసిందే. చాఫర్ అంటే వన్ హూ డ్రైవ్స్ ఏ మోటార్ కార్ని డ్రైవ్ చేసే అతన్ని చాఫర్ అంటాము. తర్వాత కంపేర్, వన్ హూ ఇంట్రడ్యూసెస్ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఆన్ ద స్టేజ్ ప్రోగ్రామ్స్. అంటే ఒక పలానా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ జరిగినప్పుడు అతను ఆర్టిస్టులందరినీ పైకి రమ్మనే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళని కంపేర్ అంటాము. క్యూరేటర్ అంటే వన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ మ్యూజియంని చూసుకునే అతన్ని క్యూరేటర్ అంటాము. ఆర్ ఏ క్రికెట్ పిచ్, మీకు క్రికెట్ పిచ్ అన్నది బాగా రిలేట్ అవుతుంది అనుకుంటే అట్లానే గుర్తుపెట్టుకోవచ్చు. మ్యూజియంని, ఏ క్రికెట్ పిచ్ని కానీ చూసుకునే వాళ్ళని క్యూరేటర్ అంటాము. నెక్స్ట్ ఫ్లారిస్ట్, పువ్వులతో డీల్ చేసే అతన్ని ఫ్లారిస్ట్ అంటాం. ఫ్లోరా అండ్ ఫనా అంటాము. ఫ్లోరా అంటే ఏంటి, మన చుట్టూ ఉండే ప్లాంట్స్, ఫ్లవర్స్, వాటి గురించి.
స్టడీ చేసేదాన్ని. ఉండే మన చుట్టుపక్కల ఉండే ప్లాంట్స్, ఫ్లవర్స్, వాటిని ఫ్లోరా అంటాం. సో ఫ్లోరిస్ట్ అంటే ఎవరంటే హూ డీల్స్ విత్ ఫ్లవర్స్. ఇన్విజిలేటర్ మనకు తెలుసు అంటే ఎవరు, హూ సూపర్వైజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇన్విజిలేటర్ మనకి తెలిసిన వర్డ్. విజిల్ అంటే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండేవాళ్ళని, ఎవరినన్నా అబ్జర్వ్ చేయడం కానీ విజిలెన్స్ ఆఫీస్ అంటారు. అంటే వాళ్ళ ఎకనామిక్ డీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, మనీ ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళకి మనీ ఎలా వస్తుంది అంటే రెగ్యులర్ అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వ్ చేసే వాళ్ళని, ఆ వర్డ్ని విజిల్ అంటాం, రెగ్యులర్ అబ్జర్వేషన్ ఉండే వాటిని. నెక్స్ట్ లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీ, వన్ హూ కంపైల్స్ ఏ డిక్షనరీని ఇప్పుడు చాలా వర్డ్స్ ఉంటాయి, వాటిని అన్నిటిని ఒక ఆర్డర్లో, ఒక పద్ధతిలో, ఒక డిక్షనరీలో మనం ఎలా సెర్చ్ చేస్తామో ఆ ప్రకారం అన్నిటిని సెట్ చేసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాము. నెక్స్ట్ రేడియో జాకీ అంటే మనకు తెలుసు, ఓన్లీ రేడియో ప్రోగ్రామ్స్ కనుక ప్రజెంట్ చేసే వాళ్ళని రేడియో ప్రోగ్రామ్స్ని వాళ్ళని రేడియో జాకీ అంటాము. ఇప్పుడు యాంకర్ అనేవాడు రేడియో జాకీ అన్న అవ్వచ్చు, విజే అన్న అవ్వచ్చు, వీడియో జాకీ అన్న అవ్వచ్చు. కానీ ఓన్లీ రేడియోస్ చూసే వాళ్ళని రేడియో జాకీ అంటాము. ఈ రేడియో జాకీ అనేవాళ్ళు యాంకర్ అని కూడా అనొచ్చు కదా మనం. ఎందుకంటే యాంకర్ అంటే ఏంటి, రేడియోను టీవీలో రెండిట్లో ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేసే వాళ్ళని యాంకర్ అంటాము. నెక్స్ట్ సెఫాలజిస్ట్, వన్ హూ స్టడీస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్. ఎలక్షన్ ట్రెండ్స్ని, అంటే ఇప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది ఓట్ చేశారు, లేడీస్ ఎంతమంది ఓట్ చేశారు, జెంట్స్ ఎంతమంది ఓట్ చేశారు, అసలు ఆ ట్రెండ్స్ అన్నీ వాటి గురించి చదివే వాళ్ళని సెఫాలజిస్ట్ అంటాం. యాజ్ యూజువల్ సెఫాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఓటింగ్, ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్. ఇప్పుడు మన ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వాటి గురించి డీటెయిల్స్ స్టడీ చేసే వాళ్ళని సెఫాలజిస్ట్ అంటాం. స్కల్ప్చర్ అంటే శిల్పి, మనకు తెలుసు శిల్పి. వన్ హూ గివ్స్ షేప్ టు స్టోన్, ఒక రాయిని తీసుకుని దాన్ని ఒక శిల్పంలా చెక్కే అతన్ని స్కల్ప్చర్ అంటాం. యూజరర్, వన్ హూ లెన్స్ మనీ ఎట్ వెరీ హై రేట్స్, ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇచ్చే అతన్ని యూజరర్ అంటాం. ఎక్కువ వడ్డీ తీసుకునే అతన్ని యూజర్ అంటాం. నెక్స్ట్ మనం ఒక రూట్ వర్డ్ తీసుకుందాం. ఇందాక మనం రూట్ వర్డ్స్ చాలా చూసాం, ఆంథ్రో, ఆలజీ, అవన్నీ రూట్ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్ నుంచి ఇంగ్లీష్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ సైడ్ అంటే ఏంటి, కిల్లింగ్. ఇప్పుడు చూద్దాం దానికి కిల్లింగ్కి సంబంధించిన వర్డ్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. ఇవనేది 2 వర్డ్స్ని కంబైన్ చేస్తున్నాము. సో ఆ ఫస్ట్ వర్డ్ మనకి ఇంపార్టెంటే, సెకండ్ వర్డ్ మనకి ఇంపార్టెంటే. ఆ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడన్నా మనం వర్డ్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్ అంటే ఏంటి, కిల్లింగ్ అనే వర్డ్ గురించి చూద్దాము. అండ్ చావుకి సంబంధించిన వర్డ్స్ కూడా కొన్ని ఉన్నవి, అవి కూడా చూద్దాము. ఏమి కష్టం కాదు, ఈరోజు ఇది తెలుసుకున్నారు కదా, రాసుకుని ఈ 1 వీక్ ఇవి మీరు చదివారంటే మీకు ఈజీగా గుర్తుంటాయి అండ్ మీకు అర్థమైపోతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు చదువుతుంటే ఓకే ఇదా అని మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం సైడ్కి సంబంధించిన వర్డ్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఫీటసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ఏ ఫీటస్ అంటే గర్భస్థ శిశువు, అప్పుడే అబార్షన్ టైప్ అనమాట. ఆ చిన్న బేబీని, కడుపులో ఉన్న బేబీని చంపేయడాన్ని ఫీటసైడ్ అంటాం. ఫీటస్ అంటే ఆ గర్భస్థ శిశువు, సైడ్ అంటే కిల్లింగ్, అంటే మర్డర్ ఆఫ్ ఏ ఫీటస్. ఫిలిసైడ్ సైడ్ అంటే మర్డర్ ఆఫ్ వన్స్ చిల్డ్రన్, తన పిల్లల్ని తానే చంపుకున్న అతన్ని ఫిలిసైడ్ అంటాము, చంపడాన్ని ఫిలిసైడ్ అంటాము. ఫిలిసైడ్ అంటే చిల్డ్రన్కి రిలేటెడ్. ఇన్ఫాంటిసైడ్ అంటే ఒక చిన్న బేబీని, అప్పుడే పుట్టిన పిల్లల్ని
కడుపులో చంపడాన్ని ఏమో ఫీటసైడ్ అంటాము, అప్పుడే పుట్టిన పిల్లల్ని చంపడాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటాము. సో ఇన్ఫాంట్ అంటే చిన్న పిల్లల్ని, మంత్స్ బేబీ అట్లా. నెక్స్ట్ సూసైడ్ అనేది మనం చాలా రెగ్యులర్గా వినే వర్డ్. సూసైడ్ అంటే ఏంటంటే తనకి తానుగా చచ్చిపోవడం, తనకు తానే, మర్డర్ ఆఫ్ వన్ సెల్ఫ్, తనను తానే చంపుకోవడాన్ని సూసైడ్ అంటాము. నెక్స్ట్ ఫ్యాట్రిసైడ్ అంటే బ్రదర్ని చంపే అతన్ని, సొంత అన్నయ్యని, సొంత తమ్ముడిని చంపే అతన్ని చంపడాన్ని ఫ్యాట్రిసైడ్ అంటాము, ఫ్యాట్రిసైడ్. నెక్స్ట్ అదే కనుక సిస్టర్ని చంపితే సోరిసైడ్ అంటే ఎస్ఎస్, సోరిసైడ్ సిస్టర్. ఫ్యాట్రిసైడ్ బ్రదర్. హోమిసైడ్ ఒక మనిషిని, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరినైనా చంపడాన్ని హోమిసైడ్ అంటాము. మ్యాట్రీ అనేది వర్డ్ ఎక్కువగా మదర్. మెటర్నిటీ లీవ్ అంటాము, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ పుట్టాక కొన్ని రోజులు లీవ్ పెట్టుకుంటారు కదా లేడీస్, జాబ్ చేసే లేడీస్, దాన్ని మెటర్నిటీ లీవ్ అంటాం. అలాగే పెటర్నిటీ లీవ్ కూడా ఉంటుంది, ఫాదర్కి ఇస్తారు, ఆ వైఫ్ని సపోర్ట్ చేయడానికి పెటర్నిటీ లీవ్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి రూట్ వర్డ్ ఏంటంటే ప్యాట్రీ. మెటర్నిటీ అంకుల్ అంటే అమ్మ తరపు వాళ్ళ అన్నయ్య తమ్ముడు. ప్యాట్రీ అంటే పెటర్నిటీ ఆంట్, నాన్న వాళ్ళ అక్కో చెల్లో అలా. మ్యాట్రీ అంటే ఏంటి, మదర్. ప్యాట్రీ అంటే ఫాదర్. ఈ వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, వీటి గురించి మనకి చక్కగా బ్లడ్ రిలేషన్స్లో బాగా యూజ్ అవుద్ది. తర్వాత ప్యాట్రిసైడ్ అంటే తన ఫాదర్ని చంపే అతన్ని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అంటాము, మదర్ని చంపడాన్ని మ్యాట్రిసైడ్ అంటాము. నెక్స్ట్ ప్యారిసైడ్ అంటే ఫాదర్ని కానీ మదర్ని కానీ చంపడాన్ని ప్యారిసైడ్ అంటాము, ఎవరో ఒకరిని పేరెంట్స్ని చంపడాన్ని ప్యారిసైడ్ అంటాము. రెజిసైడ్ అంటే ఒక రాజుని కానీ రాణిని కానీ చంపడాన్ని, ఇప్పుడు రాజ్యాలు అయితే లేవు, ఇఫ్ ఇన్ కేస్ ఉండుంటే రాజుని కానీ రాణిని కానీ చంపడాన్ని రెజిసైడ్ అంటాము. నెక్స్ట్ యుక్సోరిసైడ్ అంటే వైఫ్ని, సొంత భార్యని చంపడాన్ని యుక్సోరిసైడ్ అంటాము. మ్యారిటిసైడ్ అంటే వన్స్ హస్బెండ్, సొంత భర్తని చంపడాన్ని మ్యారిసైడ్ అంటాం. ఇవన్నమాట సైడ్ అంటే కిల్లింగ్ గురించి ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. ఫీటసైడ్, ఫిలిసైడ్, ఇన్ఫాంటిసైడ్, సూసైడ్, ఫ్యాట్రిసైడ్, హోమిసైడ్, మ్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, ప్యారిసైడ్, రెజిసైడ్, యుక్సోరిసైడ్, మ్యారిటిసైడ్, సురోసిసైడ్, ఇవి సైడ్. నెక్స్ట్ మార్చరీ అంటే మనకు తెలుసు, డెడ్ బాడీస్ అన్నీ పోస్ట్ మార్టం చేయడానికి రెడీగా ఉన్న డెడ్ బాడీస్ అన్నిటిని పెట్టే ప్లేస్ని మార్చరీ అంటాము. మారిగ్ అంటే ఏ ప్లేస్ వేర్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మనం అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ వచ్చి బాడీస్ని అన్నీ చూస్తాడు, ఆ ప్లేస్ అంటే ఐడెంటిఫికేషన్ కోసం అతనా కాదా అని చూస్తాం కదా, సో ఆ ప్లేస్ని మారిగ్ అంటాం. మార్చరీ అంటే పోస్ట్ మార్టంకి రెడీగా ఉన్న డెడ్ బాడీస్ని పెట్టే ప్లేస్ని మార్చరీ అంటాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. పోస్ట్ మార్టం అంటే మనకు తెలుసు కదా, అంటే ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఏమన్నా మెడిసిన్ తీసుకుని చచ్చిపోయాడా, న్యాచురల్ డెత్ లేదంటే సూసైడ్ చేసుకున్నాడా, హ్యాంగ్ చేసుకున్నాడా, ఈ మెడికల్ డీటెయిల్స్ కోసం చేసే ఎగ్జామినేషన్ని పోస్ట్ మార్టం అంటాము. అది డెడ్ బాడీని మెడికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్రిమేటరీ అంటే ఈ గ్రేవ్ యార్డ్ వేర్ ద డెడ్ ఆర్ బరీడ్. చనిపోయిన వాళ్ళందరినీ శ్మశానంలో పాతి పెడతాం కదా, దాన్ని క్రిమేటరీ అంటారు. క్రిమేటరీ గ్రౌండ్ అంటే ఆర్ క్రిమోటోరియం అంటే ఏ ప్లేస్ వేర్ ద లాస్ట్ ఫ్యూనరల్ రైట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. లాస్టింగ్ చనిపోయే ముందు ఏవేవి రూల్స్ ఉంటాయో, ఏవేవి రైట్స్ ఉంటాయో, రైట్స్ అంటే ఆ ప్రాసెస్, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, వాటిని రైట్స్ అంటారు. ఆ పద్ధతులన్నిటిని పెర్ఫామ్ చేసే ప్లేస్ని, చనిపోయిన వాళ్ళకి చేసే ప్లేస్ని క్రిమేషన్ గ్రౌండ్ ఆర్ క్రిమటోరియం. నెక్స్ట్ సరే, ఇక్కడ మనం క్రిమటోరియం, క్రిమేటరీ ఈ వర్డ్ అన్నిటిలో దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానంలో చేసే ప్రాసెస్. క్రిమేషన్
ఆ వర్డ్ అన్నీ చనిపోయిన వాళ్ళని ఇంకా లాస్ట్ పాతి పెట్టడం కానీ కాల్చడం కానీ చేసే టైంలో యూజ్ చేసేటప్పుడు దాన్ని క్రిమేటరీ అంటాం. ఇక్కడ మనం పోస్ట్ మార్టం అండ్ ఇందాక కొన్ని వర్డ్స్ చూసాం, మార్చరీ, మాగ్. ఈ వర్డ్స్ అన్నిటిలో కూడా మనకి మాట్ అనే వర్డ్ వచ్చింది. మాట్ అంటే చూడండి, మాట్ ఈ వర్డ్ అనేది మనకి చావుకు సంబంధించింది. డెత్ గురించి చావుకు సంబంధించిన వర్డ్ని మార్టల్ అంటే చావు ఉన్నవాళ్ళు, ఇమ్మార్టల్ చావు లేని వాళ్ళు, దేవతలు అలా. నెక్స్ట్ మార్చరీ మనం చూసాము. యాంటీమార్టం ఈ యాంటీ గురించి మనం ఇంకా డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు యాంటీమార్టం అంటే ఏంటంటే ఇంకా కొన్ని క్షణాల్లో చచ్చిపోతారు అన్న టైం ముందన్నమాట, టైం బిఫోర్ డెత్. అది మార్ట్ అంటే డెత్ గురించి సంబంధించింది. ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. మార్ట్, డెత్, మార్టల్, ఇమ్మోర్టల్, యాంటీమార్టం. నెక్స్ట్ కార్టేజ్, ఏ ఫ్యూనరల్ ప్రొసెషన్. సో బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లే ముందు నుంచి, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బరియల్ గ్రౌండ్ దాకా తీసుకెళ్ళి ఆ ప్రొసెషన్ని అందరూ బాధతో తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆ ప్రొసెషన్ని కార్టేజ్ అంటాము. నెక్స్ట్ వీటికి రూట్ వర్డ్స్ అంటూ ఏముండవు, ఒక మీనింగ్ అనమాట. అదే వీటికి అనుకోండి కొన్ని మీనింగ్స్ ఉంటాయి. మార్టం అలా కొన్ని రూట్ వర్డ్స్ ప్రకారం ఆ వర్డ్స్ అనేవి ఫామ్ చేశారు. వీటికి ఏంటి డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడమే. ఆర్బిటరీ అంటే ఏంటి, అన్ అకౌంట్ ఇన్ ద న్యూస్ పేపర్ అబౌట్ ద ఫ్యూనరల్ ఆఫ్ ద డిసీజ్డ్. పేపర్లో వేస్తూ ఉంటారు కదా, పలానా వాళ్ళు పలానా డేట్ చనిపోయారు, పలానా రోజు ఇంటి దగ్గర పెద్ద కర్మ, అలాంటివన్నీ పేపర్లో వేస్తారు కదా, దాన్ని ఆర్బిటరీ అంటాం. మనం హిందూ న్యూస్ పేపర్ చూసినప్పుడు ఆర్బిటరీ అని వేస్తారు. సో అదనమాట. ఏలిగే అంటే ఏ పోయం ఆఫ్ లామినేషన్ ఆన్ ద డెత్ ఆఫ్ సమ్వన్ లవ్డ్ అండ్ అడ్మైర్డ్. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ చనిపోవడం వల్ల మనకి ఎంత బాధ కలిగింది, మనం వాళ్ళని ఎంత ఇష్టపడ్డాము అనేది ఒక పోయం రూపంలో రాస్తే దాన్ని ఎలిగే అని అంటాము. అండ్ నెక్స్ట్ ఎపిటాఫ్ అంటే వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద గ్రేవ్ ఆర్ టోమ్ ఇన్ ద మెమరీ ఆఫ్ వన్ బరీడ్. సమాధి మీద ఒక పలక మీద రాస్తారు కదా, పలానా వాళ్ళు పలానా డేట్కి చనిపోయారు, పలానా వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అని అలా రాస్తూ ఉంటారు కదా, దాన్ని ఎపిటాఫ్ అంటారు. వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద గ్రేవ్ ఆర్ టామ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద వన్ బరీడ్. చనిపోయిన వాళ్ళ మెమరీలో రాసే పలక అనమాట. సో ఇవి 1 word సబ్స్టిట్యూట్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వర్డ్స్ అన్నీ ఒక పేపర్లో ఆర్ బుక్లో రాసుకుని రోజు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రూట్ వర్డ్ ప్రకారం మీకు తెలిసినంత వరకు ఆలజీ అంటే ఏంటి, ఆంథ్రో, ఆ పదాలు ఎక్కడన్నా వేరే దగ్గర ఏమైనా తగిలితే మీరు ఆ వర్డ్స్ కూడా మీది ఓన్ డిక్షనరీ అవ్వాలన్నమాట. అలా అయితేనే మీకు ఇంగ్లీష్ అనేది బాగా అర్థమవుతుంది, వస్తుంది. మీ ఓన్ డిక్షనరీ మీరు తయారు చేసుకోవాలి. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మీకు ఒక PDF ఫైల్ పెడుతున్నాము. అది స్పెల్లింగ్స్, కొంచెం టఫ్ స్పెల్లింగ్స్ అని ఒక లిస్ట్ చేసాము. అవి PDF ఫైల్లో మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో స్పెల్లింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ PDF ఫైల్ చూడొచ్చు. అండ్ ఇవి 1 word సబ్స్టిట్యూట్స్. రిమైనింగ్ 1 word సబ్స్టిట్యూట్స్ అనేవి మీకు PDF ఫైల్లో కావాలా లేదంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది మాకు చెప్తే మనం ఆ విధంగా చేద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope you like the video. Please do like and share, subscribe. Thank you. Bye.